హాయ్ అండి. ఎంతో టేస్టీగా సింపుల్గా ఎగ్ బిర్యానీ. దీనికి కావాల్సిన ఏంటో చూద్దామా? బిర్యానీకి కావాల్సినవి ఒక 10 పచ్చిమిరకాయలు, ఒక 2 ఉల్లిపాయలు, కోడిగుడ్లు, పుదీనా, కొత్తిమీర, టమాటా, క్యారెట్, అలాగే మసాలా దినుసులండి, టేస్టింగ్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 కేజీన్నర సన్నబియ్యం తీసుకున్నాను, మామూలు సన్నబియ్యం అండి. తయారీ విధానం: పొయ్యి మీద బాన్ పెట్టుకొని బాన్ వీటికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటికి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ కారం, ఇవన్నీ కలిసి కలుపుకొని శుభ్రంగా ఇప్పుడు ముందు ఉడికించుకున్న గుడ్లు, మొత్తం కలిసి కలుపుకొని గుడ్లని మాడనేయకుండా వేసుకుంటూ ఉండండి, ఫ్రై చేసుకోండి. చూసారు కండి, ఈ విధంగా వేసుకోవాలి. గుడ్లు అయితే వేయని ఇప్పుడు తీసి పక్క తీసుకుని ఉంచుకుందాం. అదే పాన్లో 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు వేసుకోవాలి నెయ్యి. నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాసేపు వీటి ఎక్కనిద్దామండి. ఆయిల్ అయితే వీటి ఎక్కిందండి. మసాలా వేసుకుందాం. బిర్యానీ మసాలా, మాడనేకుండా వేసుకున్నాను బిర్యానీ మసాలా. సింపుల్గా ఎంత టేస్టీగా ఉంటుందండి. బిర్యానీ మసాలా అయితే వేగిందండి. క్యారెట్, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, ముందుగా కోసించుకున్న ఉల్లిపాయలు, మొత్తం వేసి శుభ్రంగా అంతా కలుపుకుందామండి. మాడనేకుండా ఇలా జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు ముందుగా కోసించిన పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం కలుపుకొని ఏగేదడ వేపుకుందండి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు,
మూత వేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఒకసారి మూత తీసి చూసుకున్నామండి. మసాలా అయితే వేగింది. ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. వేసుకుని మొత్తం కలుపుకోండి. అలాగే అల్లం పేస్ట్ వేసుకుని శుభ్రంగా మొత్తం కలవనియండి. అల్లం పేస్ట్ అయితే మగ్గిందండి. ఒక స్పూన్ కారం వేసుకుందాం. మొత్తం శుభ్రం కలుపుకోండి. అల్లం పేస్ట్ వేసాం కదా, అడుగు అంటుకుంటుంది. అడుగు అంటుకోకుండా తిప్పుకుంటా కలుపుకోండి. చూసారు కదండి, ఇలా కలుపుకోండి. అల్లం పేస్టు అడుగు పడుతుంది, పడకుండా తిప్పుకుండా కలుపుకోండి. ఒక 5 నిమిషాలు మూత వేసి మగ్గనిద్దాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నట్టయితే 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. 1కి 2 పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. వాటర్ అయితే పోసుకున్నామండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకుందాం. కళ్ళుప్పు వేసుకుంటే సాల్ట్ వేసుకోమంటే టేస్ట్ బాగుంటుంది. కళ్ళుప్పు ఎసరు అయితే మరిగిందండి. ఇప్పుడు ఎసరులో బియ్యం వేసుకుందాం. బియ్యం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుందామండి. మూత వేసుకుని ఇప్పుడు ఉడకనిద్దాం. మన బిర్యానీ ఎలా ఉందో చూసుకుందాం. బిర్యానీ అయితే దగ్గర పడిందండి. ముందుగా వేయించిన గుడ్లు వేసుకుందాం. ఇప్పుడు గుడ్లు అయితే వేసుకోవడం అయిందండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. మూత తీసి చూసుకుందామండి. మన ఎగ్ బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాలు మూత వేసి మగ్గనిద్దామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి బిర్యానీ ఎంతవరకు వచ్చిందో. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి. ఇక ఫైనల్గా కొత్తిమీర, మొత్తం కలుపుకుందాం. గుడ్లు చెతకుండా కలుపుకోండి, లేదా
మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదండి ఎంత టేస్టీ అయినా సింపుల్ అయిన ఎగ్ బిర్యానీ తయారైంది.